గడిచినటువంటి అక్టోబర్ నెల 31వ తేదీ అనగా శుక్రవారమునందు ఈ యొక్క దేవుడు ఆయన కృప ద్వారా ఆయా వ్యక్తుల్ని ఆయన రాజ్య సువార్త ఆయన మహిమ కొరకు ఏర్పాటు చేసుకుని ఆయన ఆత్మ నుంచి బలమైనటువంటి కార్యములు జరిగింపచేసే దేవాతి దేవుడు గడిచినటువంటి 31వ తేదీ అక్టోబర్ నెల మతోద్ధరణ పండుగ అనగా బైబిల్ పండుగ 1517వ సంవత్సరము అక్టోబర్ 31వ తేదీన 95 వాక్యములతో సిద్ధాంతములతో ఈ యొక్క బైబిల్ గ్రంథము లోకమునకు అందించబడినటువంటి ఒక గొప్ప దినమే అక్టోబర్ 31వ తేదీ. బోలో యేసు మహారాజుకు. ఈ గ్రంథము దొరికిన ఆ కాలములో లూథరన్ గారు తన జీవితాన్ని దేవుని వాక్యము ద్వారా దిద్దుకొని సరిచేసుకొని తరువాత సంఘములను లోపములను దిద్దినటువంటి గొప్ప శక్తి కలిగిన కార్యాన్ని దేవుడు ఆయన ద్వారా జరిగింపచేశారు. అందుకే క్రైస్తవ సంఘ సంస్కర్త అనబడి ఒక గొప్ప పేరు మార్టిన్ లూథర్ గారికి ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యము చాలా అమూల్యమైనది, విలువైనది. ఆ వాక్యము అనేక రకమైన పోలికలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. వాక్యమునకు, దేవుని వాక్యమునకు అనేకమైనటువంటి పోలికలు మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. అందులో ఒక పోలిక దేవుని వాక్యము తేనె వంటిది అనబడి విషయాన్ని 19వ దావీదు సంకీర్తన 10వ వచనములో, అలాగే 119వ దావీదు సంకీర్తన 103వ వచనములో దేవుని వాక్యము తేనె వంటిది అనబడే ఆ కార్యాన్ని మనము చూస్తున్నాము. తేనె ఎట్లా మధురమైనదో అలాగే బలాన్ని ఇచ్చేదో అది పాడు కానిది. ఎన్ని సంవత్సరములైనను తేనెకున్నటువంటి గుణం ఏంటంటే పాడు కాదు, అది చాలా బలమైనటువంటి ఆహారము తేనె. గనుక ఈ యొక్క వాక్యము అలాగే తేనె చాలా మధురమైనది అనబడి విషయము మనమందరం ఎరిగినటువంటి వారమే. దేవుని వాక్యము కూడా ఎంతో మధురమైనది. అది మన ఆత్మలకు ఎంతో బలమును చేకూర్చేది. దేవుని వాక్యము ఎంతో శక్తి కలిగినది. మన ఆత్మీయ జీవితము పాడు కాకుండా ఎప్పుడునూ దేవునిలో ఉండేటట్లుగా చేసేదే దేవుని వాక్యము. గనుక ఒక పోలిక, ఒక పైగా మీకు చెప్పుకొని వెళ్ళడమే తప్ప, ఒక పోలిక ఏంటంటే తేనె వంటిది దేవుని వాక్యం అనబడి విషయాన్ని మనము గమనించినట్లయితే, రెండవ పోలిక మేలిమి బంగారము వంటిది అని 19వ కీర్తన 10వ వచనములో మనము చూస్తున్నాము. బంగారము వంటిది, బంగారము కంటే, అందుకే భక్తుడు అన్నారు, వెండి బంగారముల కంటే గొప్ప దానముగు నీ గ్రంథమును మాకు దయచేసినవు కాబట్టి మీకు మా వందనములు అని భక్తుడు వాక్యాన్ని గూర్చి స్తుతి కార్యాన్ని వ్రాసారు. అంటే బంగారము వంటిది. బంగారం అనబడి ఎంత విలువైనదో, ఎంతది సంపద కలిగినదో అంతకంటే బంగారము వంటిదే దేవుని వాక్యము. మన ఇళ్ళల్లో బంగారాన్ని మనము చాలా జాగ్రత్తగా భద్రము చేసుకుంటూ ఉంటాము. ఎక్కడ పడితే అక్కడ దాన్ని పెట్టము. బంగారం అనబడేది బీరువాలో చాలా జాగ్రత్తగా దాన్ని భద్రము చేస్తాము. దానికి లాక్ వేస్తాం బీరువాకి. ఆ కీస్ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా పెడుతూ ఉంటాము. కొన్ని పర్యాయాలు ఆ బంగారము కనబడినప్పుడు ఎంత కంగారు పడిపోతామో. ఇంట్లో బంగారపు వస్తువులు కనబడకపోక, చిన్న రింగు, గోల్డ్ రింగ్ చిన్నది కనబడకపోయినా మనం ఎంతో ఆందోళన చెందుతాం. అదెంతో ఖరీదు కలిగి విలువైంది. కానీ దేవుని వాక్యము బంగారము వంటిది. బంగారము కంటే గొప్పది దేవుని వాక్యము. ఇంతటి విలువైనటువంటి ఈ ధనాన్ని, ఈ విలువైనటువంటి బంగారము కంటే శ్రేష్టమైనటువంటి
ఈ గ్రంథాన్ని ఇది మనము ఎక్కడ పెడుతున్నాం? దీన్ని ఉంచవలసినటువంటి ఒక స్థలం ఏమిటంటే ఇది మన హృదయములో ఉండవలసినటువంటి కార్యం. ఇది అపవాది ఎత్తుకుని పోకుండానట్లుగా మనము జాగ్రత్త పడాలి. దేవుని వాక్యము అపవాది ఎత్తుకుని పోకుండానట్లు. పొలములు విత్తనాలు చిమ్మినప్పుడు కొన్ని పక్షులు వచ్చి విత్తనాల్ని ఎత్తుకుపోయి అనుకోండి, ఇక ఎంత నష్టమో, ఆ రైతుకి ఎంత నష్టమో. కనుక చాలా ఆ యొక్క కాపుదల, పక్షులు రాకుండా, విత్తనాలు ఎత్తుకుని పోకుండా. అందుకే దేవుని యొక్క వాక్యము విత్తనమునకు కూడా పోల్చబడింది. ఈ బంగారం అనబడే ఈ వాక్యము అపవాది మన హృదయములో నుండి ఎత్తుకుని పోకుండానట్లుగా మన హృదయములో దీనిని, ఇది మన యొక్క ఇంటిలో ఈ వాక్య గ్రంథం ఉండడము కాదు, కానీ ఈ వాక్యము మన హృదయములో ఉండవలసినటువంటి గొప్ప కార్యం అనబడి విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును కాక. అలాగే మరొక పోలిక దేవుని వాక్యానికి దీపము వంటిది లేక వెలుగు వంటిది. దేవుని వాక్యము దీపము వంటిది, వెలుగు వంటిది. 119వ దావీదు సంకీర్తన 105వ వచనములో, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, ఒక్కసారి పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చూడండి. దీపము వలె అలాగే వెలుగు వలె అంటే దేవుని వాక్యము పోల్చబడింది. దేవునికి వాక్యం మనము మన యొక్క గృహములో వెలుగిచ్చే ఆ యొక్క కార్యము కొరకే దీపాన్ని మనం వెలిగించేది. మన కుటుంబము లేక మన యొక్క గృహములో రాత్రి అయ్యేసరికి దీపం ఎంత అవసరమై ఉన్నదో, వెలుగు ఎంత అవసరమై ఉన్నదో, దేవుని వాక్యము వెలుగు కలిగినది కనుక మనలో ఉన్నటువంటి చీకటి, అది పాపం అనబడి చీకటి కావచ్చు, అది నామకార్థత అనబడి చీకటి కావచ్చు, అది భక్తిహీనత, అవిశ్వాసమే ఒక చీకటి వంటిది. పాపము ప్రభు రక్తము చేత కడగబడినప్పుడు మన వెలుగు సంబంధముగా మనం మార్చబడ్డాం. కానీ లోకములో, పాపలోకములో, చీకటి కలిగినటువంటి లోకములో, ఈ అంధకార లోకములో మనం ఉన్నాము కనుక ఏ రీతిగా చీకటి మనలను ఆవరిస్తుందో, అది నామకార్థము కావచ్చు, అవిశ్వాసము కావచ్చు, భక్తిహీనత కావచ్చు, దేవునికి వెలుగు మనలో నిత్యము అది ప్రకాశించుచూ ఉండాలంటే ఇది దేవుని వాక్యం అనబడి దీపము మనము చదువుతూ ఉండాలి. బలో యేసు మహారాజుకు. అందుకే దేవునికి వాక్యములో నీ వాక్యము వెళ్ళడొకటి తోడని వెలుగు కలుగును అని అన్నారు భక్తుడు. దేవుని వాక్యము వెళ్ళడొకడంతో దేవుడి ఈ లోక సృష్టిని కలుగు చేసినప్పుడు వెలుగు కలుగు కాక అని దేవుడు పలుకుగా వెలుగు కలిగినటువంటి కార్యాన్ని వాక్యములో మనము చూస్తున్నాం. ఆయన నోట నుండి వచ్చే మాట, దేవుని మాట, దేవుని వాక్యము మనకు వెలుగును అనుగ్రహించేది. ఈ దీపము లాంటి ఈ దేవుని వాక్యము మన హృదయములో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. యేసు మహారాజుకు మీ హృదయములలో ఉదయించే వరకు, మీ హృదయములో ఉదయించే మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది అని వ్రాయబడింది. యేసు మహారాజుకు చీకటి గల, ఒక్కసారి పెట్టినైనా, చీకటి గల చోటునకు, చీకటి గల చోటున వెలుగుచు దీపమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. గనుక దేవుని వాక్యము దీపము వంటిది లేక వెలుగు వంటిది అనబడి పోలిక వాక్యాన్ని కుంది అనబడి విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే దేవుని వాక్యము ఆహారము వంటిది అని వ్రాయబడింది. దేవుని వాక్యము ఆహారము వంటిది. మనకు అనేక పర్యాయాలు ఒక దర్శనాలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆ దర్శనాలు కలుగుతాయి, కానీ ఆ దర్శనాల యొక్క అర్థాన్ని, భావాన్ని గ్రహించలేనటువంటి స్థితులు. అందుకే వాక్యాన్ని మనము బాగా గ్రహిస్తే
ఆ దర్శనముల యొక్క భావము కూడా మనకు అర్థమవుతుంది. వాక్యము ఈ తేనె వంటిది, వాక్యము దీపము వంటిది, వాక్యము బంగారము వంటిది, వాక్యము ఆహారము వంటిదని ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క వాక్యము ఆహారము వంటిది అనగా మన ఆత్మను పోషించి, ఈ ఆహారం ఎలాంటిదంటే, లేచి నిలబడదాము. బులోయేసు మహారాజుకు ఈ లోకములో మనము తీసుకునే ఆహారము మన శరీరమును బలపరిచేది. ఈ శరీరమును బలపరచడానికి ఎన్ని పర్యాయాలు మనం ఆహారం తీసుకున్న, రోజుకు ఒక్కసారి భోజనం చేస్తామా? కాదు, 3 పూట్ల సమృద్ధిగా ఉండాలి. అవునే కదా? మధ్యలో టిఫిన్స్ ఉండాలి, ఏవేవో స్నాక్స్ తినడానికి ఉండాలి, మన టీ ఉండాలి. అవునా కదా? చాలా కావాలి ఈ శరీరానికి. మరి ఆత్మ అనబడే ఆ శరీరము, ఆత్మీయ ఈ ఆత్మ పోషింపబడేది దేని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. బులోయేసు మహారాజుకు ఈ అంతరంగ పురుషుడు బలముగా ఉండాలంటే ఆహారమై ఉన్న దేవుని వాక్యాన్ని మనము సమృద్ధిగా కలిగి ఉండాలి. ఈ వాక్యములోని పాల వంటి వాక్యం అనబడేది మనం చూస్తున్నాం. అలాగే ఈ వాక్యములోని బలమైన ఆహారాన్ని మనము చూస్తున్నాం. శిశువుల స్థితి అనగా శిశువు యొక్క ప్రాయము కలిగిన వారు ఈ బలమైన ఆహారాన్ని వారు తినలేరు, పాలు త్రాగుతారు తప్ప. అది ఎదిగి పెద్దవారుగా ఉన్నప్పుడు బలమైన ఆహారాన్ని వారు తినగలుగుతారు. మనం బలమైన ఆహారము అనగా మర్మములతో కూడిన దేవుని వాక్యం అనబడే ఆహారాన్ని మనము తిరిగినట్లయితే బలంగా మనం సిద్ధపరచబడగలము. దేవుడైన వాక్యమును మన హృదయములో పదిలము చెయ్యును కాక. కళ్ళు మూసు.